ఏడాదిగా అదే రచ్చ. ముందు స్టేట్ సిట్ దర్యాప్తు, నెక్స్ట్ సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఆ సిట్ వేసిన ఛార్జ్ షీట్ పైనే రచ్చ నడుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్ లో మళ్లీ కాకరేపుతోంది. ఈ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగటం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సెషన్ జరగబోతోంది. ఇదంతా ఇలా నడుస్తూ ఉండగానే పొలిటికల్ ఫైట్ లో భాగంగా దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దామంటూ వైసీపీకి టీడీపీ సవాల్ చేస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు కల్తీ నెయ్యి ఎపిసోడ్ చుట్టే తిరగబోతున్నాయా? జగన్ అసెంబ్లీకి వెళతారా? వైసీపీ సభకు అటెండ్ కాకపోతే కూటమిదే అప్పర్ హ్యాండ్ కానుందా? టీడీపీ వర్సెస్ వైసీపీ కల్తీ నెయ్యి ఇష్యూపై రాజకీయ రచ్చ. కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి ఈడీ. సిట్ లేఖ ప్రకారం అధికారులపై చర్యలకు సర్కార్ రెడీ. ఏపీ అసెంబ్లీ సెషన్కు ముందు మళ్లీ కల్తీ నెయ్యి రచ్చ. కల్తీ నెయ్యి ఇష్యూపై సభలో చర్చ పెట్టే యోచనలో సర్కార్. జగన్ అసెంబ్లీ సెషన్కు అటెండ్ అయ్యేనా? తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా స్పెషల్ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ చుట్టూ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. సెట్ క్లియర్ కట్ గా ఏం చెప్పిందో ఎవరికీ అవుట్ రైట్ క్లారిటీ లేదు. బట్ వైసీపీ టీడీపీ నేతలు మాత్రం ఎవరికి తోచినట్లు వాళ్లు చెప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో చంద్రబాబు పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ సెట్ ఛార్జ్ షీట్ లో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినట్లు సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది వైసీపీ. అయితే సెట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటంటూ అటాక్ కు దిగుతున్నారు ఏపీ మంత్రులు. 2022లో ఇచ్చిన సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ను తొక్కిపెట్టారని, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పారని అంటున్నారు. నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందని, సెట్ కూడా ఛార్జ్షీట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందనేది కూటమి నేతల వాదన. ఓవైపు సెట్ ఛార్జ్షీట్ చుట్టూ రచ్చ నడుస్తుండగానే కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంటర్ అవడం మరింత సంచలనంగా మారింది. కల్తీ నెయ్యి ఎపిసోడ్లో 235 కోట్ల కుంభకోణం జరిగిందని, హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు సెట్ ఇచ్చిన నివేదికపై ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ సిట్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు. కేసు ఎఫ్ఐఆర్, 36 మంది నిందితుల సమాచారం, వారి రిమాండ్ రిపోర్ట్లు, ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్షీట్లు, వివిధ రాష్ట్రాల్లోని హవాలా ఏజెంట్ల ప్రమేయం, వారి పాత్రపై ఈడీ సమగ్ర దర్యాప్తు చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సేమ్ టైం సెట్ లేఖను బేస్ చేసుకుని ఏపీ ప్రభుత్వం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందట. త్వరలోనే సింఘాల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చే అవకాశముందట. కల్తీ లడ్డూ తయారీ వ్యవహారంలో ముగ్గురిపై చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి సెట్ లేఖ రాసింది. ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సెట్ ప్రభుత్వానికి రాసిన లేఖల్లో మెన్షన్ చేసింది. ఈ క్రమంలోనే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయిందంటున్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా నిబంధనల తయారీలో పకడ్బందీగా వ్యవహరించలేదన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులపై చర్యలకు రెడీ అవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇటు పొలిటికల్ ఫైట్, అటు ఈడీ దర్యాప్తుతో పిక్చర్ అభి బాకీ హై అన్నట్లుగా ఉంది కల్తీ నెయ్యి ఇష్యూ. మరోవైపు త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కల్తీ నెయ్యి ఇష్యూపై సభలో చర్చకు పెట్టాలని కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన ప్రభుత్వాన్ని కోరుతోంది. ఏపీ సర్కార్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సేమ్ టైం టీటీడీలోని నెయ్యి క్వాలిటీని చెక్ చేసే ల్యాబ్లలో కొందరు వైసీపీ సానుభూతిపరులు ఉన్నట్లు, కల్తీ నెయ్యి సరఫరాలో వారి హస్తం కూడా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోందట. ఈ అన్ని అంశాలపై ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ చేసుకుంటున్న ప్రచారానికి చెక్ పెట్టేలా అసెంబ్లీ వేదికగా అన్ని అంశాలపై ఓ క్లారిటీ ఇవ్వాలనేది సర్కార్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే సమావేశాలకు వైసీపీ అటెండ్ అవుతుందా లేదా అన్నదే పెద్ద చర్చగా మారింది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని మెట్టు దిగడం లేదు ఫ్యాన్ పార్టీ. అలాంటిదిప్పుడు కల్తీ నెయ్యి ఇష్యూపై చర్చ పెడితే
మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళతారా లేదా అన్న డైలమా కొనసాగుతోంది. ఒకవేళ వైసీపీ సభకు వెళ్లకపోతే వార్ వన్ సైడ్ అన్నట్లుగా కూటమి ప్రభుత్వం కల్తీ నెయ్యి అంశంపై ప్రతి అంశాన్ని సభా వేదికగా ప్రజలకు వివరించనుంది. వైసీపీ సభకు అటెండ్ కాకపోతే కూటమి సర్కార్ చెప్పిందే ప్రజల్లోకి వెళ్లే అవకాశముంటుంది. అయితే జంతువుల ఫ్యాట్ కలిసినట్లు చంద్రబాబు పవన్ దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు వాస్తవం వెలుగులోకి వచ్చిందని సోషల్ మీడియాలో రీల్స్ పోస్టులతో వైసీపీ సోషల్ మీడియా ఫ్యాన్ పార్టీ మద్దతుదారులు విమర్శల దాడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీకి హాజరై జగన్ వివరిస్తే కూటమి ప్రభుత్వ దూకుడును కొంతలో కొంతైనా అడ్డుకునే అవకాశముంటుంది. వైసీపీ సభకు హాజరు కాకపోతే కల్తీ నెయ్యి ఇష్యూలో మరోసారి ఆ పార్టీ కార్నర్ అయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. ప్రతిదీ సభలో చర్చకు పెట్టి కల్తీ నెయ్యి పాపమంతా గత వైసీపీ ప్రభుత్వానిదే అని కూటమి పెద్దలు ప్రస్తావించే అవకాశముంది. అలాంటి టైంలో తమ వాదనేంటో వాస్తవాలేంటో సభలో వివరిస్తేనే వైసీపీకి కూడా అంతో ఇంతో మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సభా వేదికగా కూటమి పెద్దలు చెప్పాల్సింది చెప్పాక కౌంటర్ కోసం ఖండించడం కోసం వైసీపీ పెద్దలు ప్రెస్ మీట్ పెడితే పెద్దగా ఉపయోగం ఏం ఉండకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కల్తీ నెయ్యి ఎపిసోడ్పై చర్చ కోసం వైసీపీ అసెంబ్లీకి అటెండ్ అవుతుందో లేదో, యథావిధిగా ప్రెస్ మీట్లకు సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమవుతుందో అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గా మారింది. ఏదైనా ఈసారి ఏపీ అసెంబ్లీ సెషన్ కల్తీ నెయ్యి ఎపిసోడ్ చుట్టే తిరిగే అవకాశమైతే కనిపిస్తోంది.